హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనము మెటామాస్క్ వాలెట్‌లో డిఫరెంట్ చైన్స్, డిఫరెంట్ నెట్వర్క్ చైన్స్‌ని ఎట్లా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. సో, ముందుగా మనము ఇక్కడ మీరు చూస్తే ఎక్స్‌టెన్షన్ అనేది మనం లాస్ట్ వీడియోలో మెటామాస్క్ వాలెట్ యొక్క ఎక్స్‌టెన్షన్ ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, బ్రౌజర్‌లో ఎట్లా యూజ్ చేయాలి, దాన్ని ఎట్లాగా యాడ్ చేయాలి, ఇదంతా కూడా మనం చూసాము. సో, వాలెట్ ఎలా ఉండిద్దో కూడా మనం చూసాము. దానిలో ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, న్యూ వాలెట్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది లాస్ట్ వీడియోలో చూసాము. ఈరోజు మనము ఈ వీడియోలో ఈ మెటామాస్క్ వాలెట్‌లో ఎన్ని నెట్వర్క్ చైన్స్ ఉన్నాయి, అవి కాకుండా మిగతావి అంటే ఎక్స్ట్రాగా మాన్యువల్‌గా నెట్వర్క్ చైన్స్‌ని ఎట్లా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో, ముందుగా మనం ఇక్కడ మీరు గనక చూస్తే ఎక్స్‌టెన్షన్స్‌లో మెటామాస్క్ వాలెట్ యొక్క ఎక్స్‌టెన్షన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ఎక్స్‌టెన్షన్‌ని మనం ఆన్ చేయాలి, ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో ఇక్కడ మనకి ఎథీరియం మెయిన్ నెట్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎథీరియం మెయిన్ నెట్ అండ్ లినూ మెయిన్ నెట్ అని 2 కనిపిస్తుంది. సో, ఇవే కాకుండా ఇంకా మనం ఎక్స్ట్రా నెట్వర్క్స్ చూడాలి, చెక్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. సో, యాడ్ నెట్వర్క్ మీద మనం క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్‌గా దీనిలో ఎన్ని నెట్వర్క్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి ఇప్పుడు చూపిస్తుంది. సో, చూడండి, ఇక్కడ ఎథీరియం మెయిన్ నెట్ అనేది మనకు ఆల్రెడీ ఉంది. లినీ మెయిన్ నెట్ అని ఉంది. ఇవి కాకుండా ఇక్కడ మీరు చూస్తే ఆర్బిట్రమ్ 1, అవలాంచ్ నెట్వర్క్ సి చైన్, బిఎన్బి చైన్, బేస్ మెయిన్ నెట్, సిలో మెయిన్ నెట్, gnోసిస్, ఓపీ మెయిన్ నెట్, పాలిగాన్ మెయిన్ నెట్ అండ్ జెడ్కే సింక్ ఎరా మెయిన్ నెట్ అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వీటిలో మీరు ఇక్కడ చూడొచ్చు పాలిగాన్ మ్యాటిక్ అండ్ బిఎన్బి చైన్ అనేది ఎక్కువగా ఈ మెటామాస్క్లో ఎక్కువ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవి ఆథరైజ్డ్ అండ్ వెరిఫైడ్ అండ్ సర్టిఫైడ్, అంటే ఇవి చాలా ప్రొటెక్టెడ్ అండ్ సెక్యూర్డ్ చైన్స్ అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి పాపులర్గా యూజ్ చేయడం జరుగుతుంది. కానీ దేనికి ఉండే స్పెసిఫిక్ క్వాలిటీస్ అనేవి ఆ చైన్కి ఉండడం జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా మనం జస్ట్ ఇక్కడ ఆర్బిట్రమ్ 1 అని కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ దీన్ని యాడ్ చేయాలి అంటే ఇక్కడ యాడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద మనం క్లిక్ చేస్తే ఈ విధంగా అది నెట్వర్క్ నేమ్, నెట్వర్క్ యూఆర్ఎల్, చైన్ ఐడి, కరెన్సీ సింబల్ అనేది అదే తీసుకుని మనకి నెట్వర్క్ అనేది యాడ్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం ఇక్కడ అప్రూవ్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ చైన్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎథీరియం మెయిన్ నెట్, లినీ మెయిన్ నెట్ అండ్ ఆర్బిట్రమ్ 1. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ మీకు ఈ ఆర్బిట్రమ్ 1 అనేది మీకు అవసరం లేదు, వద్దు అనుకుంటే మీకు రైట్ సైడ్ చివర్లో ఇక్కడ డస్ట్బిన్ సింబల్ విత్ రెడ్ కలర్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది మనం డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇప్పుడు మళ్ళీ 2 మెయిన్ నెట్స్ మాత్రమే ఉంటాయి. ఇది ఒక టైప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒకవేళ మాన్యువల్గా చేయాలి అనుకుంటే యాడ్ నెట్వర్క్ మీద మీరు క్లిక్ చేస్తే కింద చూడండి యాడ్ నెట్వర్క్ మాన్యువల్లీ అని ఉంది. సో, ఈ నెట్వర్క్ని మనం మాన్యువల్గా యాడ్ చేయాలి అంటే మీరు ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, నెట్వర్క్ నేమ్, న్యూ ఆర్పిసి యూఆర్ఎల్, చైన్ ఐడి, కరెన్సీ సింబల్ అండ్ బ్లాక్ ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్ అని అడుగుతుంది. సో, దీనికి మనం ఏం చేయాలి అంటే దీనికి మీకు సింపుల్గా ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. దీనికి మనకు ఒక వెబ్సైట్ ఉంది, అది వచ్చేసి thirdweb.com చైన్ లిస్ట్ అని ఉంటుందండి. సో, ఇక్కడ మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ చైన్స్ అనేవి, నెట్వర్క్స్ అనేవి ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎథీరియం మెయిన్ నెట్, ఎక్స్పాన్స్ నెట్వర్క్, రాబ్స్టన్. సో, ఇక్కడ మనకి ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పాన్స్ నెట్వర్క్ అని ఉంది. సో, దీని మీద ఇప్పుడు నేను క్లిక్ చేయగానే దీని యొక్క ఆర్పిసి, చైన్ ఐడి, నేటివ్ టోకెన్, దీని యొక్క లాటెన్సీ, బ్లాక్ హైట్, అట్లాగే దీని యొక్క సింబల్, ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు నేను మెటామాస్క్లోకి వెళ్ళి మాన్యువల్గా నెట్వర్క్ చైన్ని ఎట్లా యాడ్ చేయాలో చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి నెట్వర్క్ నేమ్ అడుగుతుంది. నెట్వర్క్ నేమ్ అడిగినప్పుడు మనం ఇక్కడ ఎక్స్పాన్స్ నెట్వర్క్ ఉంది, దీన్ని కాపీ చేసి మనము ఇక్కడ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి న్యూ ఆర్పిసి యూఆర్ఎల్ అని అడుగుతుంది. సో, ఇక్కడ ఆర్పిసి అని కనిపిస్తుంది కదా, సో దీన్ని మనం ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి చైన్ ఐడి అడుగుతుంది. చైన్ ఐడి వచ్చేసి నంబర్స్లో ఉంటుంది ఎప్పుడైనా కూడా చైన్ ఐడి అనేది. సో, ఇక్కడ మనం 2 అని టైప్ చేయాలి. కరెన్సీ సింబల్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే కనుక మనకి ఇక్కడ కరెన్సీ సింబల్ ఏమి ఇవ్వాలి. సో, ఇక్కడ మనం ఇది కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేసామనుకోండి, ఇక్కడ ఏదో చూపిస్తుంది సజెస్టెడ్ టిక్కర్ సింబల్ అని. సో, దీన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో, బ్లాక్ ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్ అనేది ఆప్షనల్ అనమాట. మీరు అయినా ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ మనకి బ్లాక్ ఎక్స్ప్లోరర్ అనేది ఉంటుంది కొన్నిటికి.
ఆల్మోస్ట్ అన్నిటికీ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే సేవ్ మీద క్లిక్ చేయాలి. సో నెట్వర్క్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మీరు చెక్ చేస్తే మెయిన్ నెట్‌లో చూడండి ఎక్స్‌పాన్స్ నెట్వర్క్ అనేది వచ్చేసింది. సో ఇట్లాగా ఇక్కడ డిఫరెంట్ చైన్స్ ఉంటాయి. ఇవన్నిటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇదొక టైప్. ఇది కాకుండా ఇక్కడ మనకి చైన్ లిస్ట్ అని ఉంటుందండి. ఈ చైన్ లిస్ట్‌లో కూడా మీకు సేమ్ ఇవే వాలెట్స్ ఉంటాయి. ఇవే నెట్వర్క్స్ ఉంటాయి. చైన్స్ ఉంటాయి. వాటిని మీరు ఎట్లా యాడ్ చేసుకోవచ్చు. చూడండి గ్నోసిస్. ఆల్రెడీ మనకి మెటామాస్క్‌లో యాడ్ నెట్వర్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు గ్నోసిస్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి ఎక్స్‌ట్రాగా. సో చైన్ లిస్ట్‌లో కూడా ఇవన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కావా ఉంది. ఈ కావాని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే కరెన్సీ యొక్క సింబల్, చైన్ ఐడీ ఇచ్చారు. దీని యొక్క నేము అండ్ దీని మీద క్లిక్ చేస్తే మనకి దీని యొక్క చూడండి ఆర్‌పిసి సర్వర్ అడ్రెసెస్ ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తా ఉంటది. సో ఇప్పుడు ఈ చైన్ లిస్ట్‌కి మనం ఏం చేయాలంటే చైన్ లిస్ట్ డాట్ ఓఆర్‌జీలోకి వెళ్ళి ఇక్కడ మీరు కనెక్ట్ వాలెట్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇది కనెక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ అడుగుతుంది. సో పర్మిషన్ అడిగినప్పుడు మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. కనెక్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఎప్పుడైతే మెటామాస్క్ కనెక్ట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఈ మాన్యువల్‌గా యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ కాయిన్ ఉంది. సో యాడ్ టు మెటామాస్క్ మీద నేను క్లిక్ చేయగానే ఇది పర్మిషన్ అడుగుతుంది. అప్పుడు మనము దీన్ని అప్రూవ్ చేస్తే చూడండి నెట్వర్క్ నేము, నెట్వర్క్ యూఆర్ఎల్, చైన్ ఐడి, కరెన్సీ సింబల్ ఇదంతా కూడా మనము ఎక్కడ మిస్టేక్ మనం చేస్తామేమో కానీ ఇది సిస్టమాటిక్‌గా ఇవన్నీ కూడా ఒక సిస్టమ్‌లో పెట్టున్నాయి కాబట్టి ఆటోమేటిక్‌గా అదే తీసుకుంటుంది డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు మనం అప్రూవ్ మీద క్లిక్ చేస్తే ఫైల్ కాయిన్ మెయిన్ నెట్ అనేది ఆటోమేటిక్‌గా మనకి యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ క్యాన్సిల్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఇప్పుడు మెటామాస్క్‌లోకి వెళ్తే గనక అక్కడ మనకి ఈ చైన్ సిస్టమ్స్ మనం ఏవైతే యాడ్ చేసుకుంటామో అవన్నీ కూడా అక్కడ మనకి యాడ్ అయ్యి ఉంటాయి. సో చూడండి ఫైల్ కాయిన్ మెయిన్ నెట్ కూడా ఇక్కడ మనకి యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా మీకు ఎన్ని నెట్వర్క్స్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే అన్ని నెట్వర్క్స్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము మెటామాస్క్ అనేది వాలెట్ క్రియేట్ చేసుకొని మనం ట్రాన్సాక్షన్స్ చేసుకొని మనకి నచ్చిన నెట్వర్క్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ లేని నెట్వర్క్ ఏదైనా ఉంటే అది మనం మాన్యువల్‌గా యాడ్ చేసుకోవచ్చు. మాన్యువల్‌గా యాడ్ చేసుకుంటే మిస్టేక్స్ వస్తాయి అనుకున్నప్పుడు మీరు చైన్ లిస్ట్ డాట్ ఓఆర్‌జీలోకి కానీ లేకపోతే thirdweb.com చైన్ లిస్ట్‌లోకి కానీ మీరు వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మీకు కావాల్సిన ఏ నెట్వర్క్‌నైనా సరే మెటామాస్క్ వాలెట్‌తో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. థాంక్ యూ సో మచ్.